మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హస్తం గూటికి బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను తీసుకెళ్లే ఛాన్స్. కొంతకాలంగా బీఆర్ఎస్ పై గుర్రుగా మాజీ మేయర్, పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీకి చిక్కులు. సో ఫస్ట్ సరే, ఇప్పుడు ఆయన వెళ్ళడము ఏందో పక్కన పెడితే, ఇందాక నేను చెప్పిన ఆ ముసలావిడకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, నీ బిల్డింగ్ని కుల్లగొట్టి ఫస్ట్ ఆమెకి ఇచ్చినాకనే నువ్వు కాంగ్రెస్లకి రా, లేకపోతే ఎట్లా వస్తావు, ఏం చేస్తావు, నీకు ఒకవేళ టికెట్ ఇస్తే మిమ్మల్ని ఎట్లా గెలవనిస్తామో మేము చెప్తాం, ఓకేనా? సో అటువంటి వాళ్ళ భూములు కొట్టేసినప్పుడు ఎవ్వడు కూడా బాగుపడలేదు, చరిత్రలో లేదు. సో అనవసరంగా ఎందుకు చెప్పు ఇవన్నీ కూడా. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లీడర్ని తీసుకునే ముందర ఆయన బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే జర బాగుంటుంది, ఓకే? అండ్ ఇప్పుడు ఈయన కూడబెట్టుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా దందాలు చేసి గవర్నమెంట్ ప్రాజెక్టులు చేజిక్కించుకొని సంపాదించుకున్నవే. నెక్స్ట్, ఎత్తుకు పై ఎత్తు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్, రాజకీయ మైలేజ్ కోసం ఇరు పార్టీల యత్నం. కేసీఆర్ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ కాళేశ్వరం ఇష్యూ, మరి హస్తంను కార్నర్ చేసేలా కృష్ణా జలాల టాపిక్తో గులాబీ పార్టీ. లోక్సభ ఎలక్షన్స్లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలుగా ముందుకు. పొలిటికల్గా మైలేజ్ సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కృష్ణా జలాల ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో కాంగ్రెస్ ను కార్నర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా, కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో గులాబీ నోటికి తాళం వేయాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పొలిటికల్ ఫైట్కు ఈ రెండు అంశాలే అస్త్రాలుగా మారనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఆ తర్వాత జరిగే బహిరంగ సభల ద్వారాను పరస్పరం ఒకదానికి మరొకటి ఎండగట్టేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. సో మీరు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మరి సీట్లు ఒక మెదక్ తప్ప మిగతా ఏమైనా గెలుచుకునే అవకాశం ఉందంటారా? అసలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఎవరు గెలుచుకోబోతున్నారు? ఏ పార్టీ గెలుచుకోబోతుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. బట్ రెండు నేషనల్ పార్టీస్ ఖచ్చితంగా అసలు కేసీఆర్ని ఊపిరాడకుండా చేయాలి, ముందరికి వెళ్ళనీయద్దు, అన్ని రకాలుగా రాజకీయంగా డిస్టర్బ్ చేయాలని మాత్రం కంకణం కట్టుకున్నట్టు క్లియర్గా తెలుస్తోంది తెలంగాణలో. సో మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఏ రకంగా బీఆర్ఎస్ ముందరికి వెళ్తుంది? ఈ కృష్ణా జలాల వాటానే ప్రధాన ఎజెండాగా ముందరికి వెళ్తే కనుక అసలు ఈ ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ వల్లే వచ్చిందని అందరికి కూడా, పబ్లిక్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి జగన్ వస్తుండు పోతుండు కానీ ఏ ఒక్కసారన్నా మరి ఈ వాటా సంగతి కానీ ఈ గొడవల సంగతి కానీ తేల్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయబోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. బట్ ప్రజలు దీన్ని ఏ రకంగా చూస్తారు? దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయండి. యాత్రలో అభివాదం చేస్తున్న పొన్నం చెల్ల, గత పాలనంతా భూ కబ్జాలే, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం, షాద్ నగర్ అభివృద్ధికి జోడెడ్లలా పనిచేస్తాం, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి. అండ్ అదే రకంగా రాజ్యసభపై ఉత్కంఠ, కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్, వెయిటింగ్ లో అభ్యర్థుల ఖరారు. ఏఐసిసి వర్గాల్లో పలువురి పేర్లు 2 పీసీసీ కోటాకే ఉంటాయా? ఏఐసిసి ఒక్కటి కూడా ఇవ్వక తప్పదా? 15న నామినేషన్లకు తుది గడువు. చూద్దాం, ఎప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ లేట్గానే అనౌన్స్ చేస్తుంది కదా.